హలో ఫ్రెండ్స్, రీస్టార్ట్ యూపీఎస్సీకి స్వాగతం. మనం ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఒకటే వీడియోలో పెడితే 30-40 నిమిషాల దాకా వస్తుంది. నాకు అర్థమవుతుంది, కొంచెం అంటే ఆడియన్స్ రిటెన్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 40 నిమిషాలు 30 నిమిషాలు కేటాయించడం కూడా కష్టమే. సో మనం ఈ వీడియోస్ అన్ని పార్ట్ కింద చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒక 10-15 నిమిషాల లోపు కంప్లీట్ చేయడానికి నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనకు ముఖ్యంగా ఒక ఆన్సర్ రైటింగ్ కి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఒకటి క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం. మన క్వశ్చన్ లో వాడు ఏం అడుగుతున్నాడు, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటారు కదా, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది మనకు, ఏన్షియంట్ హిస్టరీ పేపర్, అంటే మన హిస్టరీ పేపర్ ఉంటుంది కదా, అందులో ఏమడిగాడంటే హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో, ఓకే, అది అంటే హరప్పన్ సివిలైజేషన్ నుంచి మనం కాంటెంపరీగా ఎలా నేర్చుకోవచ్చు ఒక సివిలైజేషన్ ని కన్జర్వ్ చేయడానికి అని చెప్పేసి నన్ను అడిగాడు. అంటే ఏంటి, వాడు అడుగుతుంది హరప్పన్ సివిలైజేషన్ గురించి కాదు పూర్తిగా. హరప్పన్ సివిలైజేషన్ ఇన్నాళ్ళైనా మనకు కనపడుతుంది, అంటే మనం ఉంది 3000 సంవత్సరాల క్రితంది కదా అది. అయినా కూడా, సార్ 3000 ఏంటి, ఇంకా ఇంకా ఎక్కువ అనుకుంటా. 5000 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 2500 బీసీ టు 1750 బీసీ కదా. ఓకే, దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఉంది. అయినా ఇప్పటికీ మనకు దాని రిమైన్స్ ఉన్నాయి, దాని గురించి మనం చదువుకోగలుగుతున్నాం. సో మనం ఇప్పుడు కంటెంపరీ సివిలైజేషన్స్ ని, అంటే ఇప్పుడు మనం ఉంటున్న సిటీస్ ని వీటిని డెవలప్ చేసుకునే విధంగా, ఓకే, ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏ విధంగా మనకు పనికొస్తుంది, ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఏ సివిలైజేషన్ అని చెప్పేసి. ఓకే, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. మనం ఏం చూసుకుంటాం, క్వశ్చన్ అంతా చదివేసి, ఓకే, వాడు హరప్పన్ సివిలైజేషన్ గురించి అడుగుతున్నాడు అనుకుని హరప్పన్ సివిలైజేషన్ గురించే రాసుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మనకు ప్రశ్న ఏంటనేది పూర్తిగా అర్థమైతే తప్ప మనం ఆన్సర్ చేయలేం. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, పెద్దవాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు, అంటే మన అమ్మ నాన్న కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఓకే, పెద్దవాళ్ళు కొంతమంది తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. మన ఇంటికి వచ్చినప్పుడు, అరే బాబు నువ్వు ఏం చేస్తున్నావురా బాబు అని అడిగారు అనుకోండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానండి అని కూడా సమాధానం చెప్పొచ్చు, అది కూడా సమాధానమే. కానీ ఆయన అడిగిన ఉద్దేశం ఏంటి, నువ్వు చదువుకుంటుంటే ఏం చదువుకుంటున్నావు, చదువు అయిపోతే ఏం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఎక్కడ చేస్తున్నావు, వాళ్ళు అడిగిన ఉద్దేశం ఇది. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో మనం ఎలాగైతే సమాధానం చెప్తామో, దాన్ని ఎలాగైతే మన ఇంట్లో సంస్కారం ఇవన్నీ అంటారో, సేమ్ అదే సంస్కారం మన క్వశ్చన్ పేపర్లో కూడా చూపించాల్సి వస్తుంది. సో ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి వాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో మనకు అర్థమైంది అనుకోండి, దానికి మనం కరెక్ట్గా క్యాలిబ్రేట్ చేసి ఆన్సర్స్ రాయగలం. ఫస్ట్ థింగ్, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థం కాకపోతే మనం ఆన్సర్ చేయలేం. ఇంకో ప్రశ్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2024లో రాసినప్పుడు మనకు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని ఉన్నాయి కదా. అందులో పూర్తిగా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి అడగలేదు. అడగకుండా ఏం చేశాడంటే, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి ఇలా అడిగాడు అనమాట. డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి క్వశ్చన్ ఏదో, దాని మీద అడుగుతూ అందులో ఉన్న యూనిక్ ఫీచర్స్ గురించి చెప్పన్నాడు. ఓకే, సో ఇప్పుడు మన జనరల్గా ఏమనుకుంటాం, రాసే వాళ్ళు ఏం చేస్తారు, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి రాస్తారు, మదర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి రాస్తారు, కంక్లూడ్ చేస్తారు. లేదంటే డిఫరెన్స్ ఆఫ్ టేబుల్ వేస్తారు, కంక్లూడ్ చేస్తారు. అది అది ఏమైపోద్ది ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మదర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే రెండు సపరేట్ గా రాయాలి. ఓకే, డిస్టింగ్విష్ అన్నారు అనుకోండి, డిస్టింగ్విష్ అంటే రెండింటికి డిఫరెన్సెస్ రాయాలి. కానీ వాడు ఏమడుగుతున్నాడు, రెండింటి మధ్యలో ఉన్న యూనిక్ ఫీచర్స్ అడుగుతున్నాడు. ఓకే, సో మనం ప్రశ్నని బట్టి వెళ్తా ఉండాలి. ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి, మనం ఒక క్వశ్చన్ పేపర్ పెట్టుకొని చూసుకుంటూ వెళ్తే చాలా ప్రశ్నలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో మనం ఏం చేయాలి, ఏదైనా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకంటే ముందు క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని బ్రెయిన్ స్టార్మింగ్ చేయమంటారు. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏం లేదు, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎలా రాయొచ్చు అని చెప్పేసి నేను. సో వాడు ఏం అడుగుతున్నాడు అనేది మనం ఫస్ట్, అంటే ముందు మనం నార్మల్గా చాలా మంది నేను సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేను కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, ఎప్పుడైతే ఎగ్జామ్స్ ముందుకు వస్తాయో అప్పుడు చేసుకుంటానని అంటారు. సో పూర్తిగా ప్రిపరేషన్ కంప్లీట్ కానప్పుడు
మనం ఏం తెలియకుండా ఆన్సర్ అయితే రాయలేం కాబట్టి సరే అది వ్యాలిడ్ రీజనే. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక టాపిక్ తీసుకున్నాం, ఆ టాపిక్ గురించి చదివాము. ఓకే, దాంట్లో ఏదో ప్రశ్న మనకు యూపీఎస్సీలోనో ఏబిపిఎస్సీలోనో టీజీపీఎస్సీలోనో అడిగే ఉంటాడు. ఇప్పుడు హరప్పన్ సివిలైజేషనే ఉంది, దాని మీద చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. 2025లో కూడా అడిగాడు హరప్పన్ సివిలైజేషన్ గురించి నేరుగా క్వశ్చన్, ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. సో డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థమైంది. ఫీచర్స్ అడుగుతున్నాడు, మీకు ఫీచర్స్ గుర్తురాని అవసరం లేదు, వాడు ఏం అడుగుతున్నాడు అనేది పక్కగా రాసి పెట్టుకోండి అంతే. ఫస్ట్ థింగ్ ఈ స్టేజ్ 1లో మనం చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంతే. వాడు ఏం అడుగుతున్నాడు. ఇంకొకటి చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ప్రతి క్వశ్చన్ పక్కన క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఉంటూ అకౌంట్ ఫర్, ఎక్స్ప్లెయిన్, అకౌంట్ ఆఫ్, అసెస్ ఇలా అడుగుతూ ఉంటాడు. అవునా, మనం చూస్తూ ఉంటాం కదా, కమెంట్, కంపేర్ ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే, నేను తెలుగు మీడియం వారిని కాదు, అందుకే ఈ ఈ కీవర్డ్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్లు ఉంటాయో అవి నాకు అంత ఐడియా లేదు. అందుకే నేను ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో మీనింగ్స్ రాస్తూ మళ్ళీ తెలుగు కూడా రాశాను. ఈ ఇది ఉంది కదా, ఈ ఫొటోస్ ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, అది నేను మళ్ళీ రీఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే వాడు ఏం అడుగుతున్నాడు అనేది పక్కన పెడితే, వాడు అడుగుతున్న దానికి ఇదైతే ఈ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవి ఇంకా ఒక డైరెక్షన్ చూపిస్తాయి. ఇప్పుడు డిస్కస్ ది ఫీచర్స్ ఆఫ్ మామూలుగా ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ మనకు కనపడుతుంది. ఓకే, కానీ వాడు డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ అని అన్నాడు అనుకోండి, లేదు కమెంట్ అన్నాడు అనుకోండి, లేకపోతే కంపేర్ అన్నాడు అనుకోండి, లేకపోతే హైలైట్, ఇల్లస్ట్రేట్ అన్నారు అనుకోండి, ఓకే, మనం రాసే సమాధానం మారుతూ ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషనే. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఇవి ఈ డైరెక్టివ్స్ అంటారు అనమాట. ఇవి డైరెక్టివ్ కీవర్డ్స్ అంటారు కదా, ఇవి మనం రాయబోయే ఆన్సర్ని డిసైడ్ చేస్తాయి అనమాట, ఎలా రాయాలని చెప్పేసి. సో ఇలా 2 పిక్చర్స్, ఇలా 2 ఫొటోస్ ఉన్నాయి, నేను రాసి పెట్టుకున్నాను. 2023 గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నప్పుడు ఇది మన గంగాధర్ సార్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ సార్ ఈ డైరెక్టివ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మనం ఇక్కడ బ్రీఫ్గా చూద్దాము, మీరు కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ని చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అకౌంట్ ఆఫ్, ఇక్కడ చూద్దాం, ఇది నేను ఎరేజ్ చేస్తాను. అకౌంట్ ఫర్ అని అడిగాడు అనుకోండి, ఓకే, కారణాలు తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు తెలుగు మీడియం ప్రశ్నలు ఇలాగే ఉంటాయి అనుకుంటా, కారణాలు తెలియజేయండి అని చెప్పేసి మిమ్మల్ని కమెంట్, ఎక్స్ప్లెయిన్ అని అడగకపోవచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా అవసరం. ఇంకోటి ఇక్కడ జస్ట్ అకౌంట్ ఫర్ అంటే ఓన్లీ రీజన్స్, వాట్ ఆర్ ది ప్లీజ్ అకౌంట్ ఫర్ ది రీజన్స్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి నన్ను అడిగాడు అనుకోండి, ఓకే, జస్ట్ కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఎక్స్ప్లెయిన్ అన్నాడు అనుకోండి, అంటే రీజన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. ఓకే, ఒక 5-6 రీజన్స్ రాస్తే సరిపోతుంది. ఇంట్రొడక్షన్ రాస్తాము, మధ్యలో బాడీ 5-6 పేపర్లు, కంక్లూజన్. ఓకే, వీళ్ళ ఇంకేమైనా ఉంటే ఒక డయాగ్రామ్. మనం వేరే ఇప్పుడు ఇక్కడ ఏముంది, కారణాలు వివరించండి అని అన్నాడు. సో దానికి 10 కారణాలు ఉండొచ్చు, మనం 5-6 కారణాలు మాత్రం రాసి ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా వాటిని ఏం చేయాలంటే ఈ కారణాలు కూడా ఉన్నాయి, అదర్ రీజన్స్ అని చెప్పేసి ఇక్కడ అదర్ రీజన్స్ అనే ఈ సర్కిల్లో రాసేసి మిగతా కారణాలు కూడా రాసామనుకోండి. ఓకే, వీడికి వేరే కారణాలు కూడా తెలుసు, మనం స్పేస్ తక్కువ ఇచ్చాము, మార్కులు 10 మార్కులకి 150 200 పదాలు రాయాలి కాబట్టి వాడు 5-6 వివరించి ఇలా వేరే కారణాలు ఇలా హబ్ అండ్ స్పోక్ లో రాశాడు అని చెప్పేసి మనకు ఆయనకు అర్థం అవుతుంది. ఓకే, అండ్ సి అకౌంట్ ఆఫ్ అంటే వర్ణించండి, వర్ణన. అసెస్ అంటే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫోన్ కొంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, దానికి ఒక టైప్ ఆఫ్ అసెస్మెంట్ చెక్ చేసుకుంటాం. మన బడ్జెట్కి రకరకాల బ్రాండ్ ఫోన్స్ ఉన్నాయి, ఇందులో స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి. మెమరీ ఉంది కానీ మెగా పిక్సెల్ సరిగా లేదు, మెగా పిక్సెల్ సరిగా ఉంది, ప్రాసెస్ సరిగా లేదు, ఇలా చూసుకుంటాం కదా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. సో అలా మదింపు చేయండి. ఓకే, కమెంట్ అన్నాడు అనుకోండి, మన వ్యూ పాయింట్, ఒక థర్డ్ పర్సన్ లాగా మనం వ్యూ పాయింట్ ఇస్తాం. అది కూడా థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు మనకి ఏది అనిపిస్తే అది రాయకూడదు. ఓకే, అది ఆప్టమిస్టిక్ ఉండాలి, ఫ్యూచరిస్టిక్ ఉండాలి, న్యూట్రల్ గా కూడా ఉండాలి. ఓకే, పూర్తిగా మనం దాని మీద రిజర్వేషన్ పాలసీస్ మీద క్వశ్చన్ అడిగాడు అనుకోండి, కాస్ట్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మనకు పర్సనల్ గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకమైన ఇంప్రెషన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ మనం రాయాల్సింది మన కామెంట్స్ కాదు. ఓకే, ఒక థర్డ్ పర్సన్ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో ఆప్టమిస్టిక్ అంటే ఏం లేదు, అంటే ఆప్టమిస్టిక్ అంటే ఏంటంటే ఇది అంటారు కదా, సారీ ఒక నిమిషం ఉండండి, నేను కరెక్ట్ గా పదం గుర్తు రావట్లేదు. హే ఆశావధికంగా ఉండాలి.
ఓకే, నిరాశావాది అని అంటారు కదా, నిరాశావాదం చేయకూడదు. ఇది ఇంతే అండి, ఇది మారదు, ఇంతకు మించి ఇంక చేయలేము అని ఇలా ఉండకూడదు. ఆశావహంగా ఉండాలి. ఆశావాద దృక్పథాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఫ్యూచరిస్టిక్ కూడా ఉండాలి. ఓకే, మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా మనం రాస్తా ఉండాలి. ఓకే, ప్రోగ్రెసివ్ వేలో రాస్తా ఉండాలి. సో అది కమెంట్స్ అంటే. కంపేర్ అన్నారు అనుకోండి, కంపేర్ అనే దగ్గర చాలా మంది మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. నాకు కూడా గంగాధర్ సార్ వీడియో చూసిన తర్వాతే అర్థమైంది. కంపేర్ అన్నప్పుడు రెండు వస్తువులను కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఇవి మంచి, ఈ రెండిట్లో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ, వాళ్ళు ఈ విషయంలో ఇద్దరు ఒకటే రకంగా ఉంటారండి, ఈ విషయంలో వాళ్ళు బాగా ఆలోచిస్తారండి అని మనం సిమిలారిటీస్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ కదా, సో వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ కూడా చెప్తాం. ఓకే, కంపారిజన్ వచ్చినప్పుడు సిమిలారిటీస్ ఉండాలి, డిఫరెన్సెస్ ఉండాలి. ఇదే డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, మన ఆన్సర్ ఎలా రాయబోతున్నాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఆన్సర్ ఎలా ఉండాలి, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఇదే. వాడు కంపేర్ అన్నాడు అనుకోండి, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రెండు రాయాలి. డిస్టింగ్విష్ ఆర్ కాంట్రాస్ట్ అన్నాడు అనుకోండి, రెండింటి మధ్య వ్యత్యాసం రాయాలి. వాడు వ్యత్యాసం అడుగుతున్నాడు అక్కడ. కంపారిజన్ అంటే సిమిలారిటీస్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేయడం అన్నా, లేకపోతే రెండు ఫోన్లను కంపేర్ చేయడం అన్నా మనం ఏం చేస్తాం. ఇప్పుడు సామ్సంగ్ ఫోన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటాయి. వెనక కెమెరాలు మారుస్తూ ఉంటాడు, ఈ రకంగా ఉంటాయి. లేకపోతే ఒక రీమేక్ సినిమానే ఉందనుకోండి, తమిళ ఏదో మలయాళం మూవీ మన వాళ్ళు రీమేక్ చేశారు. మనం ఏం చేస్తాం, అరే సినిమా ఎలా ఉందా అంటే కొంచెం ఒరిజినల్ లాగానే తీశారు కానీ కాస్త మాడిఫికేషన్ చేశారు అని చెప్తాం కదా. సో అది కంపారిజన్ అంటే. ఓకే, డిఫరెన్సెస్ అని పర్టికులర్ అడిగితే ఇది డిస్టింగ్విష్ అయినా, కాంట్రాస్ట్ అయినా, డిఫరెన్సెస్ అయినా తేడాలు గుర్తించాలి. ఓకే, ఇలా మనం చూసుకుంటే డిస్కస్ 360 డిగ్రీస్ వ్యూ అంటే అన్ని డైమెన్షన్స్. డైమెన్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన సిలబస్లో హిస్టారికల్, జాగ్రఫికల్, మన సైన్స్ అండ్ టెక్, ఎకనామికల్, సొసైటల్, రిలీజియస్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎథికల్. ఓకే, ఇవి కూడా డైమెన్షన్స్. లేకపోతే డిస్కస్ అనేది ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది, దాన్ని డిస్కస్ అన్నాడు అనుకోండి. ఓకే, అన్ని డైమెన్షన్స్ లో డిస్కస్ చేయాలి. సమస్య అంటే ఇప్పుడు గవర్నమెంట్ డైమెన్షన్స్ అంటే ఏంటి, ఒక రకరకాల కోణాల్లో మనం చూసుకోవాలి. ఒక గవర్నమెంట్ ఉంటుంది, ప్రజలు ఉంటారు, ప్రజల్లో కూడా వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్. అండ్ ఇంకొకటి, మనం జెండర్ అంటే ఉమెన్ అండ్ మెన్ మాత్రమే చూసుకుంటాం, కానీ LGBTQ కమ్యూనిటీస్ గురించి కూడా మన ఆన్సర్లో రాయాలి. ఇది చాలా తక్కువ మంది రాస్తారు ఫ్రెండ్స్. నేను ఏపీఎస్సి గ్రూప్ అని రాసినప్పుడు ఒక ఎస్సేలో నేను వీళ్ళని సపరేట్ డైమెన్షన్ కింద తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇలాంటి విషయాలు మనకు పాయింట్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి. సో డైమెన్షన్స్లో మనం ఎవరో రాయని డైమెన్షన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, హైలైట్ అన్నారు అనుకోండి, ఓన్లీ ముఖ్యాంశాలు మాత్రమే చెప్పాలి. సేమ్ ఇప్పుడు ఈటీవీ న్యూస్ ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాం కదా, ఓన్లీ హెడ్లైన్స్ ఉంటాయి కదా, హెడ్లైన్స్ చెప్పుకుంటూ వెళ్తారు. అలా మన హైలైట్స్ రాయాలి అంతే, అన్నీ చెప్పకూడదు. ఇంకోటి ఇల్లస్ట్రేట్ అంటాడు. ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాం కదా, వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అంటే జస్ట్ ఫీచర్స్ ఆగేస్తాం. లేదు ఇల్లస్ట్రేట్ అన్నాడు అనుకోండి, ఇల్లస్ట్రేట్ అంటే టౌన్ ప్లానింగ్ బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ మొహంజోదారోలో టౌన్ ప్లానింగ్ సిటాడెల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి రాస్తాం. ఓకే, అండ్ ఫీచర్స్ దగ్గర ఇంకోటి సీల్స్ ఇలా ఉన్నాయి, సీల్స్ రాస్తే ఎగ్జాంపుల్ రాస్తాం, పశుపతి మహాదేవ్ సీల్ అని చెప్పేసి. రిలీజన్ ఇలా ఉంది, వాళ్ళు ఫర్టిలిటీ కల్ట్ని వర్షిప్ చేసేవాళ్ళు, అక్కడ ఏం రాస్తాం, ఎగ్జాంపుల్ మదర్ గాడెస్, టెర్రకోటా ఫిగర్ ఆఫ్ మదర్ గాడెస్ మొహంజోదారో. అంటే మొహంజోదారో కాదు, చాలా చోట్ల మదర్ గాడెస్ ఫిగర్ అనేది కనపడింది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇంకోటి ట్రేస్ అన్నాడు అనుకోండి, ట్రేస్ అంటే ఏం లేదు, ఎవల్యూషన్, దాని పరిణామ క్రమం అంటారు కదా, క్రొనాలజీ అన్నమాట, హిస్టారికల్. ఇప్పుడు మనం ట్రేస్ ద గాంధీయన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు గాంధీ గారు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, చంపారన్ సత్యాగ్రహం నుంచి మొదలుపెట్టి క్విట్ ఇండియా మూవ్మెంట్ దాకా గాంధీ గారు ఏమేమైతే చేశారో అదంతా టైం లైన్ ప్రకారం జస్ట్ బ్రీఫ్గా రాసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, ఇంకోటి రోల్, ఇది సింపుల్, పాత్ర, కాంట్రిబ్యూషన్స్. గాంధీ గారు మన దేశ చరిత్రలో అంటే మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన ముఖ్య పాత్ర ఎలా పోషించారు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు, అంబేద్కర్ గారు. ఓకే, టు వాట్ ఎక్స్టెంట్ అడిగారు అనుకోండి, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఫ్రెండ్స్. టు వాట్ ఎక్స్టెంట్, ఓకే, గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఇండియన్ ఎకానమీ, ఓకే, ఆర్ ఇండియన్ ఉమెన్. టు వాట్ ఎక్స్టెంట్ అన్నాడు అనుకోండి, అంటే వాడు అడుగుతుంది ఏంది, గ్లోబలైజేషన్స్ ఆడవాళ్ళ మీద కానీ మన ఇండియన్ ఎకానమీ మీద కానీ ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది వాడి ఉద్దేశం కాదు. ఓకే,
గ్లోబలైజేషన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి, అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళ పరిస్థితులకు కానీ మన ఇండియన్ ఎకానమీ పరిస్థితులకు గాను గ్లోబలైజేషన్ ఎంత వరకు ఇంపాక్ట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? గ్లోబలైజేషన్ మాత్రమే కాదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నాయి. అంతే కదా, ఇంటర్నల్ సమస్యలు ఉంటాయి, సొసైటీ నార్మ్స్. ఇప్పుడు ఉమెన్ ఎగ్జాంపులే తీసుకుందాం. గ్లోబలైజేషన్ వచ్చింది, గ్లోబలైజేషన్ వల్ల ఏమైంది? ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. ఇవి పాజిటివ్స్ రాస్తాం అండ్ నెగిటివ్స్ కూడా రాస్తాం. కానీ ఏమడుగుతున్నాడు? టు వాట్ ఎక్స్టెంట్, ఎంత వరకు, అంటే ఇది మాత్రమే కాదు వేరేవి కూడా ఉన్నాయి అని చెప్పేసినని ఇది రాస్తూ, ఓకే, నాట్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అంటే ఇది మాత్రమే కాదు బట్ అది కూడా ఒక ఫ్యాక్టరే. సో వేరే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఇందాక చెప్పాం కదా, హబ్ అండ్ స్పోక్ మోడల్లో అదర్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఒక పెట్టేసి ఒక 3-4 పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఇది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి, సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్సే. ఓకే, ఎలిసిడేట్ అంటే విశదీకరించండి, తేట తెల్లం చేయండి, విడమరచి. ఇది ఎలిసిడేట్ అన్నా డిస్కస్ అన్నా మనం సేమ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, 360 degrees వ్యూ అన్నాడు కదా, ఇంకోటి ఇది కూడా అంతే. ఎక్స్ప్లెయిన్ అన్నా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. ఓకే, పదాలు ఏవే పదాలు అయితే ఇచ్చారో అదంతా సపరేట్గా రాసి పెట్టుకున్నాను. ఓకే, కానీ జనరల్గా ఎలిసిడేట్ అన్నా ఎక్స్ప్లెయిన్ అన్నా డిస్కస్ అన్నా దాదాపు అట్లే రాయొచ్చు. ఓకే, ఎలాబరేట్ అంటే ఎక్స్పాన్షన్, వేరియస్ డైమెన్షన్స్. ఇక్కడ డైమెన్షన్స్ పరంగా చెప్పుకుంటూ వెళ్ళాం కదా, ఇది కూడా అందులోనే వస్తుంది. ఓకే, ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? మనం దాన్ని ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నాం అనేది. ఓకే, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ని బట్టి ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, హౌ డూ యూ ఇంటర్ప్రిట్ ద క్వశ్చన్ అని అంటాడు. ఓకే, మన ఇంటర్ప్రిటేషన్ మన రకరకాల డైమెన్షన్స్లో చేయొచ్చు. ఓకే, జనరల్గా ఇంటర్ప్రిట్ అనేది ఎస్ఏస్లో కానీ ఏదైనా ఒక మన జిఎస్ ఆన్సర్స్లో ఎవరైనా థింకర్స్, అంబేద్కర్ గారు, గాంధీ గారు, బోస్ గారు, ఇలాంటి ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, స్టేట్మెంట్స్ని ఇంటర్ప్రిటేషన్ అడుగుతాడు అనమాట. ఓకే, వ్యాఖ్యానం లాగా రాయాలి మనం. అయితే రివ్యూ అంటే సమీక్ష. జనరల్గా మన సినిమా రివ్యూలు చేస్తూ ఉంటారు కదా, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ బాగుందండి, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ రోలే లేదండి, హీరో గారికి పలానా డ్యాన్స్ నెంబర్స్ చాలా బాగా పడ్డాయి, ఇలాంటి చెప్తా ఉంటారు. అంటే పాజిటివ్స్, నెగిటివ్స్, సింపులే కదా. నెక్స్ట్ క్రిటికల్లీ రివ్యూ అంటాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే క్రిటిసిజం చేయమన్నాడు కదా అని చెప్పేసి మేము ఎటు పడితే క్రిటిసైజ్ చేయకూడదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మూవీస్ క్రిటిసిజమ్స్ మీద కూడా అదే కదా జరుగుతుంది. ఓకే, మీరు క్రిటిసైజ్ చేయండి, కానీ ఏదో సినిమాలో ప్రతిదీ పిన్ పాయింట్గా పట్టుకొని కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఇది ఇక్కడ బాగాలేదు, నిజంగా బాగాలేదు అన్నప్పుడు బాగాలేదని చెప్పండి. ఓకే, మనం ఆ డిస్కషన్లోకి వెళ్ళకూడదు, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలన్నమాట. ఓకే, ఇది కూడా అంతే. ఎగ్జామిన్, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఎవాల్యుయేట్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, వీటన్నిటికి ఒకటే. ఓకే, విమర్శనాత్మకమైన సమీక్ష. రివ్యూ అయినా పాజిటివ్ నెగిటివ్సే కదా, ప్రోస్ అండ్ కాన్స్ అన్నా పాజిటివ్ నెగిటివ్సే. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒపీనియన్ రాస్తాం లాస్ట్లో, ఇక్కడ సొల్యూషన్ కూడా ఇస్తాం. నన్ను అడిగితే ఫ్రెండ్స్, ఇవన్నిటి మూడింటి సపరేట్గా రాయకుండా, వాడు రివ్యూ అడుగుతున్నాడు కదా, రివ్యూ అడుగుతున్నప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ మాత్రమే చెప్పకుండా లాస్ట్లో ఇది ఇలా బాగుందండి, ఇది మొత్తానికి ఏం చెప్తారో రివ్యూలు చెప్పేవాళ్ళు, అల్టిమేట్గా నాకైతే నచ్చిందండి, కొంచెం ల్యాగ్ ఉంది సినిమా, ఇట్లా చెప్తారు కదా. సో మనం కూడా ఎగ్జామ్స్లో అదే పని చేయాలి. ఓకే, క్రిటికల్లీ రివ్యూ అయినా, ఎగ్జామిన్ అయినా, ఎవాల్యుయేట్ అయినా పాజిటివ్స్ నెగిటివ్స్ రాసుకుంటూ, ఓకే, వే ఫార్వర్డ్ రాయడము. వే ఫార్వర్డ్ అంటే ఏంటి? ఇలా ముందుకెళ్ళొచ్చు, ఇలా బెటర్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఒక మనం ఇప్పుడు గ్లోబలైజేషనే ఉందనుకోండి, గ్లోబలైజేషన్ ఎలా ఇంపాక్ట్ చేసిందని చెప్పేసి ఉమెన్ మీద మనం రాస్తాం. అప్పుడు ఏం చేయొచ్చు? ఉమెన్కి డబుల్ బర్డెన్ ఎక్కువైందండి, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంటే ఉంది, కానీ సొసైటీ నార్మ్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళు ఇక్కడ సమాజంలోకి వచ్చి పని చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్ని మళ్ళీ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డబుల్ ఇంపాక్ట్ పడింది అని చెప్పేసి రాస్తాం. ఓకే, అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూ ఇది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? దీనివల్ల పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటూ దీనికి కాస్త నెగిటివ్ కూడా ఉంది. ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే. ఓకే, గ్లోబలైజేషన్ వల్ల అనవసరంగా ఆడవాళ్ళకి ఎక్కువ పవర్స్ ఇచ్చేసారండి, వాళ్ళు ఏమో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ఈ రకంగా రాయకూడదు. మన పర్సనల్ ఎగ్జాంపుల్స్ రాయకూడదు దాంట్లో. ఓకే, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇంకోటి డిస్క్రైబ్, మనకు తెలుసు, వివరించండి. ఇప్పుడు ఒకవేళ వాట్ ఆర్ ది ఆర్కిటెక్చర్ ఫీచర్స్ ఆఫ్
ఇప్పుడు ముఘల్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతుండొచ్చు, ఏదైనా అడుగుతుంది. డిస్క్రైబ్ అంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న దాన్ని మనం వర్ణించాలి, వివరించాలి. ఓకే. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించండి, మాక్సిమం పాసిబిలిటీస్ ఉన్న దాంట్లో ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా పాసిబిలిటీస్, ఫ్యూచరిస్టిక్ అప్లికేషన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. ఒకటి డిఫైన్, చాలా సింపుల్ క్వశ్చన్, దాని అర్థం వివరించాలి. ఓకే. క్వశ్చన్ అంతా డిఫైన్ మీద ఉండదు, ఒక పార్ట్ అడుగుతాడంటే డిఫైన్ దిస్ టర్మ్ అంటాడు, మళ్ళీ కాజెస్ ఏదో అడుగుతాడు. ఓకే. జస్టిఫై అంటే ఏం లేదు, మనం సబ్స్టాంటియేట్ చేయాలి. ఓకే. సబ్స్టాంటియేట్ అంటే నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనేది కాదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ జిఎస్టీ ఉంది, లేకపోతే రీసెంట్గా అమెండ్మెంట్స్ వచ్చాయి. ఓకే. దాన్ని జస్టిఫై చేయాలంటే ఏం చేయాలి, మన వాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అడుగుతాడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలా వద్దా అని చెప్పేసి అని. ఓకే. మనకు సగం సగం తెలుసు, మనం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలండి ఖచ్చితంగా అది ఇది అని చెప్పి మనం రాసామనుకోండి, దాన్ని సబ్స్టాంటియేట్ చేస్తున్నట్టు కాదు. మనం యూనిఫామ్ సివిల్ కోడ్ని ఏ రకంగా సబ్స్టాంటియేట్ చేసుకోవచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందండి, పలానా ఆర్టికల్లో, ఆర్టికల్ 44లో మన కాన్స్టిట్యూషన్ తయారు చేసిన పెద్దవాళ్ళు ఇలా చేయమని చెప్పారు అని చెప్పేసి మనం సబ్స్టాంటియేట్ చేసుకోవచ్చు. ఓకే. అనలైజ్, ఇది కూడా అంతే, విశ్లేషించుకోవాలి. ఓకే. స్క్రూటినీ అంటే ఏం లేదు, జస్ట్ సునిశ్చిత పరిశీలన, మాక్సిమం ఎర్రర్స్. స్క్రూటినీ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఆడిటర్ వచ్చారనుకోండి, మనం తప్పులు చేసిన మాత్రమే పట్టుకుంటారు తప్ప ఒప్పులు చేసినంత చెప్పరు. సో స్క్రూటినీ అంటే పూర్తిగా క్రిటికల్ అనాలిసిస్. ఓకే. జనరల్గా అంత ప్రోస్ కాన్స్ రాయకూడదు, ఇంకా క్రిటికల్గా మొత్తం ఆల్మోస్ట్ క్రిటిక్స్ అంతా రాసుకుంటూ వెళ్ళి ఇక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పేసి అని లాస్ట్లో మళ్ళీ పూర్తిగా వదిలేకుండా దాన్ని వే ఫార్వర్డ్ ఇవ్వడము, అంటే ఇవన్నీ నెగిటివ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా పాజిటివ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని రాయొచ్చు. ఓకే. సమ్మరైజ్ అంటాడు. సమ్మరీ అంటే ఏంటండి, ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్, ఇప్పుడు ఏదైనా పలానా కమిషన్ ఉంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఉంది, సమ్మరీ అడుగుతాడు. ఓకే. లాస్ట్కి వాడు ఏం చెప్పాడు రా బాబు అని చెప్పేసి అని. అయితే జెంటల్మెన్స్ అగ్రిమెంట్ ఉంది, మన టీజీపీఎస్సీ చదువుకునే వాళ్ళకి జెంటల్మెన్స్ అగ్రిమెంట్లో చాలా పాయింట్స్ ఉంటుండొచ్చు. ఓకే. కానీ దాంట్లో సంగ్రహంగా సమ్మరీగా రాయమంటాడు. ఇప్పుడు ఎకనామిక్ సర్వే కూడా అంతే కదా, మన ఎకనామిక్ సర్వే 400 పేజీలు చదవం, బడ్జెట్ కూడా అంత పెద్ద బడ్జెట్ చదవం. యూపీఎస్సీ అయినా దేనికైనా మనం ఏం చదువుతాం, సమ్మరీ చదువుతాం. ఓకే. సో అది ఫ్రెండ్స్. సో ఈ డైరెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ వీడియోలో డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే, మనం కొన్ని ప్రశ్నలు తీసుకొని ఆ ప్రశ్నలు దాని స్ట్రక్చరింగ్ ఎలా చేసుకోవాలి, ఆన్సర్ రాయడం కాదు, స్ట్రక్చరింగ్ చూసుకుంటాం. ఓకే. ఒక 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 ప్యాటర్న్లో మూవ్ అవుదాం ఫ్రెండ్స్. ఈ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టే మేస్త్రి ఉంటాడు, నాకు ఇల్లు ఈ రకంగా కావాలి అండి అని మనం డిమాండ్ ఇస్తాం. ఓకే. మనం డూప్లెక్స్ కావాలన్నాడు అనుకోండి, డూప్లెక్స్ని బట్టి పిల్లర్లు వేసుకుంటాడు, అంతే కదా. సో ఇది కూడా అలాంటిదే. సో మనం డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని బట్టి స్ట్రక్చరింగ్ మారుతూ ఉంటుంది. ఈ స్ట్రక్చరింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.